హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ నవీన్ సార్ కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తాను. దాంతోపాటుగా మన నవీన్ సార్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. దీనికి మీరందరూ సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు మనం ముందుగా చెప్పుకున్నట్టు నవీన్ సార్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం కరెంట్ అఫైర్స్తో పాటు మనం తెలంగాణ ఉద్యమాన్ని కూడా మనం టీచ్ చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేసాం. అందులో భాగంగానే ఈరోజు మనం తెలంగాణ ఉద్యమాన్ని మనం నేర్చుకునే ముందు, చదివే ముందు, క్లాసెస్ చెప్పే ముందు మనం ఒకసారి తెలంగాణ ఉద్యమం యొక్క సిలబస్ని మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తెలంగాణ ఉద్యమం అనేది ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మీరు గమనించినట్లయితే గ్రూప్ 1లో 6th పేపర్ ఉంటుంది. దీనికి మెయిన్స్లో 150 మార్క్స్ పేపర్ ఉంటుంది సపరేట్గా. దానితో పాటు తెలంగాణ ఎస్ఐపిసి నోటిఫికేషన్లో ఎస్ఐలో దాదాపుగా మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ దాదాపుగా 30 నుండి 40 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు తెలంగాణ ఉద్యమం. దాంతో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్లో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ని ఈవెన్ గ్రూప్ 2 పేపర్లో కూడా మీరు గమనించినట్లయితే 4th పేపర్ సపరేట్గా ఉంటుంది, 150 మార్క్స్. సో ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని ఒడిసి పడతారో, నేర్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మంచి గుడ్ మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే, తెలంగాణ ఉద్యమం యొక్క సిలబస్ని మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మీరు తెలంగాణ ఉద్యమాన్ని గమనించినట్లయితే, తెలంగాణ ఉద్యమం అనేది దీనిని 3 దశలలో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మొదటి దశ కింద తెలంగాణ భావన దశ అని చెప్పేసి 1948 నుండి 1970 దీన్ని తెలంగాణ భావన దశ అని చెప్పేసి, రెండవ దశని తెలంగాణ సమీకరణ దశ అని చెప్పేసి 1970 నుండి 1990 వరకు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించినటువంటి తెలంగాణ మలి దశ అని చెప్పేసి మనం 3వ దశను చెప్పుకుంటాము. దీన్నే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా అని చెప్పేసి 1990 నుండి 2014 వరకు కూడా మనం ఈ డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమం దాని యొక్క సారాంశాన్ని మనం బ్రీఫ్గా అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈరోజు మనం కేవలం తెలంగాణ ఉద్యమ క్లాసెస్ యొక్క సిలబస్ని మనం అనలైజ్ చేద్దాం. మీకు ప్రతిరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఇందులో మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు అదనంగా మనం ఇన్ఫర్మేషన్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మంచి గుడ్ మార్క్స్ స్కోర్ చేస్తారు. మీరు కరెంట్ అఫైర్స్ ఒకసారి క్లాసెస్ చూడండి, ప్రీవియస్ క్లాసెస్ అప్లోడ్ చేశాను, చూడండి. సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము అంటే ఏదో పైన కాకుండా చాలా డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్తో నేర్చుకుంటాము. మీరు మొన్న చూసినట్లయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, నవీన్ సార్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్లో ఏమని అప్లోడ్ చేశాను అంటే, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే గురించి అప్లోడ్ చేశాను. మీరు ఒకసారి వినండి. తెలంగాణ ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి, అసలు ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, దాని యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి చాలా బ్రీఫ్గా హిస్టారికల్గా డిస్కషన్ చేశాము. సో ఈరోజు మన టాపిక్ ఏమని చెప్పాను, తెలంగాణ ఉద్యమం. సో తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైంది? తెలంగాణ ఉద్యమం అంటే ప్రధానంగా మనం డిస్కషన్ చేసుకుంటాము 3 నినాదాలతో మొదలైంది. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో మనం ఆంధ్ర నుండి విడిపోవాలని చెప్పేసి మనం ఫైట్ చేశాము. సో బిఫోర్ తెలంగాణ అంటేనే ఒక పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డ అనేది దేని కేంద్రంగా ఉంటుంది? ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ మలిదశ ఉద్యమం అనేది చాలా జరిగినటువంటి ఉద్యమం. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ అనేది నిరంతరం పోరాడుతూనే ఉంది. తెలంగాణ ప్రజలు నిరంతర పోరాట యోధులు. మీరు గమనించినట్లయితే తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంలతో పోరాడి, దేశ్ముఖ్లతో పోరాడి నిజాంల నుండి విముక్తి పొందించి మనం హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియాలో విలీనం చేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ తెలంగాణని ఆంధ్రతో కలిపినప్పుడు దాదాపుగా 60-70 సంవత్సరాల పోరాటం తర్వాత మళ్ళీ మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. సో ఈరోజు మన తెలంగాణ ఉద్యమంలో మొదటి దశ అయినటువంటి తెలంగాణ భావన దశ. ఈ తెలంగాణ భావన దశ అనేది 1948 నుండి 1970 వరకు జరుగుతుంది. సో ఈ తెలంగాణ భావన దశలో మనం మొదటగా నేర్చుకునేది ఏంటి అంటే, ఫస్ట్ మీకు తెలియాల్సింది అంటే
తెలంగాణ ఉద్యమానికి ఒక ఆయువు పట్టు, ఒక ఊపిరి ఏంటి అంటే ముల్కీ నాన్ ముల్కీ అనే అంశాలు. ఈ ముల్కీ నాన్ ముల్కీ అంశాలతో మొదలైనటువంటి ఉద్యమ ప్రస్తావన చివరికి తెలంగాణ సాధించుకునేంత వరకు కూడా నీళ్లు నిధులు నియామకాల గురించి, అంటే స్థానికులు స్థానికేతరుల గురించి మనం ఫైట్ చేయడం జరిగింది. సో ముల్కీ ఉద్యమం, నాన్ ముల్కీ. సో బేసికల్గా మీకు ముల్కీ అంటే ఏంటో తెలియాలి. ముల్కీ అంటే దేశస్థుడు, స్థానికుడు అని చెప్పేసి. నాన్ ముల్కీ లేదా గైర్ ముల్కీ అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే స్థానికేతరుడు అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. సో ఈ ముల్కీ ఉద్యమం ఏ విధంగా జరిగింది, అసలు ముల్కీ అంటే, ముల్కీ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, మనం గమనించినట్లయితే తెలంగాణను పరిపాలించినటువంటి బహమనీలు కానీ, బహమనీ సుల్తాన్లో మహమ్మద్ గవన్ కాలంలో అతను ప్రధానిగా ఉన్నప్పుడు మనకి ముల్కీ నాన్ ముల్కీ అనే అంశాలు మొదటిసారిగా నాన్ ముల్కీలను ఎక్కువ తేవడం, ఇక్కడ ఉద్యోగాలు నియమించడం జరిగింది. దాని తర్వాత కుతుబ్షాల కాలంలో వీళ్ళు ముల్కీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మనకు అక్కన్నని మాదన్నని ఉన్నత పదవులలో సమకూర్చారు. దాని తర్వాత ఈ ముల్కీ నాన్ ముల్కీ ప్రధానంగా మనకు అసఫ్ జాహీల కాలంలో ప్రధానంగా వినిపిస్తుంది. సో ఆ అసఫ్ జాహీల కాలంలో ఏ విధంగా ముల్కీ నాన్ ముల్కీ అంశాలు వచ్చాయి, ఈ సాలార్ జంగ్ సంస్కరణలో భాగంగా అసలు ఏ విధంగా సాలార్ జంగ్ 1 మీర్ తురాబ్ ఖాన్, సాలార్ జంగ్ ఎవరైతే ఉన్నారో ఆ సాలార్ జంగ్ ఏ విధంగా ఈ నాన్ ముల్కీలను తీసుకురావడం, ఇక్కడ ఉద్యోగాల సంస్కరణలు చేపట్టడం జరిగిందని చెప్పేసి మనం క్లియర్గా ఇక్కడ ముల్కీ ఉద్యమంలో నేర్చుకుంటాము. దీంతో పాటుగా 1888 గజెట్ ఉంటుంది. అందులో ముల్కీ అంటే మొదటిసారిగా నిర్వచనం ఇస్తారు. 12 సంవత్సరాలు స్థానికత ఉండాలి, 15 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉండాలని చెప్పేసి అందులో నిర్వచిస్తూనే మళ్ళీ మనకు 1919 ఫర్మానా వస్తుంది. ఈ 1919 ఫర్మానా చాలా ఇంపార్టెంట్. ఈ 1919 ఫర్మానాలో క్లియర్గా మెన్షన్ చేశారు అసలు ముల్కీ అంటే ఎవరు, నాన్ ముల్కీ అంటే ఎవరు, ముల్కీకి ఎలిజిబిలిటీ ఎవరు ఉంటారని చెప్పేసి అందులో ఉంటుంది. దాంట్లో ముల్కీ అంటే ఖచ్చితంగా 15 సంవత్సరాల నివాసం ఉండి 15 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉన్నటువంటి వ్యక్తులను ముల్కీలుగా పరిగణిస్తూనే దాంట్లో వివిధ రకాలైనటువంటి రూల్స్ ఉంటాయి. అవన్నీ క్లియర్గా మనం ఈ ముల్కీ దాంట్లో నేర్చుకుంటాం. సెకండ్ అంశం ఏంటి, ఆపరేషన్ పోలో. ఈ ఆపరేషన్ పోలో ద్వారా మనం 1948 సెప్టెంబర్ 17న మనం హైదరాబాద్ రాజ్యం అనేది భారతదేశంలో విలీనం కావడం జరిగింది. ఎవరి నుంచి విముక్తి పొందాము అంటే నిజాం నుండి విముక్తి పొందామని చెప్పేసి మనం నేర్చుకుంటాము. సో ఈ ఆపరేషన్ పోలోకి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి, ఏ విధంగా తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఈ ఆపరేషన్ పోలోకి కారణమైందని చెప్పేసి క్లియర్గా నేర్చుకుంటాం. ఆ సందర్భంలోనే నిజాంలకు వ్యతిరేకంగా గలమెత్తినటువంటి కొన్ని సందర్భాలలో మనం పాటలను గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం అంటేనే ఆట పాట మాట. తెలంగాణ ఉద్యమాన్ని బోధించే వాళ్ళు కూడా ఆట పాట మాట రూపంలోనే ఉంటుంది. సో ఈ నిజాంలకు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాటు కాబట్టి ఇందులో గద్దర్ పాడినటువంటి ప్రముఖమైన పాట, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా నాజీల మించినవురో నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ. గోలుకొండ కిల్లా కాడ నీకు గోరి గడదాం కొడుకో నైజాము సర్కరోడా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా. పోలీసు మిలిటరీ 2 బలవంతులానుకోని నువ్వు పల్లెలు దోస్తవి కొడుకో నైజాము సర్కరోడా. జాగీరుదారులంతా జామీనుదారులంతా నీ అండన జరిరి కొడుకో నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా అని చెప్పేసి గద్దర్ ఆ కాలంలోనే నిజాంలకు వ్యతిరేకంగా పాట పాడడం కూడా జరిగింది. సో దాని తర్వాత మనం ఈ దేశ్ముఖ్లు దొరభూస్వాములు ఏ విధంగా పీడిత ప్రజల్ని మోసం చేశారని చెప్పేసి మనం క్లియర్గా మళ్ళీ ఆపరేషన్ పోలో గురించి చాలా డెప్త్ ఆఫ్ నాలెడ్జ్తో నేర్చుకుంటాము. అసలు ఆపరేషన్ పోలో ఎందుకు వచ్చింది, ఆపరేషన్ పోలోకి పోలీస్ చర్య అనే పేరు ఎవరు పెట్టారు, దీన్ని ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని చెప్పేసి వివిధ రకాలుగా ఎందుకు పిలుస్తారు, దీని గురించి మనం బ్రీఫ్గా అనలైజ్ చేసాం ఎక్కడ ఆపరేషన్ పోలో. దీని తర్వాత మళ్ళీ ఆపరేషన్ పోలో తర్వాత జేఎన్ చౌదరి, ఎన్కే వెల్లోడి
వీళ్ళందరి పరిపాలన ఉంటుంది. సో వీళ్ళ కాలంలో ఏ విధంగా ముల్కీ నాన్ ముల్కీ అంశాలు మళ్ళీ ప్రస్తావన రావడం, దాని గురించి డిస్కషన్ చేస్తూనే మళ్ళీ బూర్గుల ప్రభుత్వం గురించి. సో భారత రాజ్యంలో, హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంలో మొదటిసారిగా బూర్గుల ప్రభుత్వం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ బూర్గుల ప్రభుత్వంలో మినిస్టర్స్ ఎందరున్నారు? మినిస్టర్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ లో చాలా సార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. బూర్గుల క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు? ఎగ్జాంపుల్ మనం మల్లి చెన్నారెడ్డి చూసుకుంటే హార శాఖ మరియు పౌర సరఫరాల శాఖ, దాంతోపాటు జగన్నాథరావు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత జిఎస్ మేల్కోటి ఆర్థిక శాఖ మంత్రిగా, దిగంబర్ రావు హోంమంత్రిగా ఉన్నారు. సో వాళ్ళ గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం ఇక్కడ బూర్గుల ప్రభుత్వంలో. ఈ బూర్గుల ప్రభుత్వంలో భూదానోద్యమం, అదేవిధంగా భూదానోద్యమం మరియు ఈ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ కూడా మనం క్లియర్ గా నేర్చుకుంటాం. సో ఇవన్నీ కూడా ఎస్ఆర్స్, ఇవన్నీ కూడా బూర్గుల ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అంశాలు. ఈ బూర్గుల ప్రభుత్వం మళ్ళీ ఆర్థిక సుస్థిరత్వం పైన కమిటీ ఏర్పడుతుంది. ఆ కమిటీ ఏం చెప్పింది అని చెప్పి గోర్వాల కమిటీ అంటారు. ఆ కమిటీ అపాయింట్మెంట్, దాని యొక్క నివేదికలు క్లియర్ గా డిస్కషన్ చేస్తూనే దాని తర్వాత ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ అనేది నేర్చుకుంటాం. సో బేసికల్ గా మనం బిఫోర్ ముల్కీ నాన్ ముల్కీ గురించి ప్రస్తావన మనకు 1919 ఫర్మాన్ వచ్చిన తర్వాత ఇదే అంశాన్ని బేస్ చేసుకొని 1952లో మొదటిసారి గైర్ ముల్కీ ఉద్యమం, దీన్నే నాన్ ముల్కీ ఉద్యమం అంటారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే వరంగల్లో స్టార్ట్ అయింది. ఈ వరంగల్లో ఒక పార్థసారథి రెడ్డి అని చెప్పేసి డివిజన్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ ఉంటాడు. సో అతను పార్థసారథి రెడ్డి ఏ విధంగా స్థానికేతరులకు ఉపాధ్యాయుల కొలువులలో ప్రాముఖ్యతనిచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి రషీద్ ఉల్ హసన్ అని చెప్పేసి హన్మకొండ మిడిల్ స్కూల్ ప్రిన్సిపల్, అతను ఈ పార్థసారథి వేధింపుల వల్ల చనిపోయాడని చెప్పేసి దానిపైన షెండార్కర్ కమిటీ ఏ విధంగా వచ్చింది. బుచ్చయ్య ఆధ్వర్యంలో విద్యార్థి ఐక్యచారణ కార్యాచరణ కమిటీ ఏ విధంగా ఏర్పడి అసలు ముల్కీ ఉద్యమాన్ని ముల్కీ సమస్యను పరిష్కరించాలంటే ఒక మంత్రి ఉపసంఘం కమిటీని ఏర్పరచాలని చెప్పేసి వాళ్ళు కోరడం. అది ఏ విధంగా మళ్ళీ సిటీ కాలేజ్కి వచ్చింది. సిటీ కాలేజ్లో కాల్పులు జరగడము, దాని తర్వాత పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏర్పడము. సో ఇవంతా కూడా మనం ఇట్లా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ గురించి చాలా క్లియర్గా డెప్త్గా నేర్చుకుంటాము. దాని తర్వాత మళ్ళీ మనం నేర్చుకునేది ఏంటి అంటే ఎస్ఆర్సి, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. సో ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఎందుకు వచ్చింది? అసలు ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్లో ఫయద్ అలీ, అదేవిధంగా ఉదయనాథ్ కుంద్రో, కేఎం ఫనిక్కర్ లాంటి ఆ కమిటీ గురించి డిస్కషన్ చేస్తూ ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏంటి, అసలు తెలంగాణ ఏర్పడాలా అంటే ప్రత్యేకమైన రాష్ట్రంగానే ఉండాలా, ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి మన వాళ్ళు క్లియర్గా ఎస్ఆర్సీలో డిస్కషన్ చేశారు. ఏది స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, అందులో చాలా నేర్చుకుంటాం మనం స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఇంకోటి ఏంటంటే ఈ బూర్గుల ప్రభుత్వ హయాంలోనే మనకు ఖమ్మం జిల్లా అనేది 1953 అక్టోబర్ 1న మన ఖమ్మం జిల్లా అనేది వరంగల్ నుంచి ఏర్పడింది. వరంగల్ నుంచి చీల్చి ఏర్పడినటువంటిది ఖమ్మం జిల్లా. అది బూర్గుల ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంది. దాని తర్వాత ఈ ఎస్ఆర్సి పైన అంబేద్కర్ యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేర్చుకుంటాము. నెక్స్ట్ మనం డిస్కషన్ చేయబోయే 7th పాయింట్ ఏంటి అంటే పెద్ద మనుషుల ఒప్పందం. సో ఈ పెద్ద మనుషుల ఒప్పందం అసలు ఏ విధంగా తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతం ఏర్పడాలి అని చెప్పేసి డిస్కషన్ జరిగిందో ఆ డిస్కషన్ బేస్డ్గా ఒక అగ్రిమెంట్ ప్రకారం ఏర్పడిందే ఈ పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20న. ఇది ఢిల్లీలో జరుగుతుంది, దేబర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఈ పెద్ద మనుషుల ఒప్పందంకు తెలంగాణ నుంచి 4, ఆంధ్ర వైపు నుంచి 4 ప్రాముఖ్యత వహిస్తూ తెలంగాణ నుంచి అయితే మర్రి చెన్నారెడ్డి, కేవి రంగారెడ్డి, జేవి నరసింహారావు, సో ఇలాంటి ప్రముఖ వ్యక్తులు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం నుండి నీలం సంజీవారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు అని చెప్పేసి వాళ్ళ గురించి మనం అంటే క్లియర్గా వాళ్ళకు 4 మెంబర్స్, వీళ్ళకు 4 మెంబర్స్ కూర్చొని ఒక 14 అంశాలపైన చర్చ జరుగుతుంది. ఆ 14 అంశాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం క్లియర్గా డిస్కషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో 14 అంశాలు చాలా ఇంపార్టెంట్. ఈ 14 అంశాల్లో మొదటి అంశం సాధారణ ఖర్చులు, రెండవ అంశం ఏ విధంగా ఉంటుంది అంటే తెలంగాణలో మద్యపాన నిషేధం, మూడవ అంశం విద్యకు సంబంధించింది, 4 మరియు 5 ఉద్యోగాలకు సంబంధించింది, 6వ అంశం ఉర్దూ భాషకు సంబంధించింది, 7వ అంశం స్థానికత గురించి అంటే 12 సంవత్సరాలు స్థానికంగా ఉంటే వాళ్ళ దాని గురించి చెప్తారు, 8, 9, 10 ఈ 3 అంశాలు కూడా తెలంగాణ ప్రాంతీయ మండలి గురించి చెప్తుంది. తర్వాత 11వ అంశం ఈ పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలపైన చట్టబద్ధత గురించి చెప్తుంది. 12వ అంశం ఏంటంటే మంత్రివర్గం గురించి అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి 60% మంది, తెలంగాణ ప్రాంతం నుంచి 40% మంది, ఆ 40%లో ఒకరు ముస్లిం అయి ఉండాలి అని చెప్పేసి మంత్రివర్గం గురించి. 13వ అంశం అయితే మనకు
ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఏ ప్రాంతం నుంచి ఉండాలని డిసైడ్ చేస్తుంది. 14వ అంశం అయితే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనేది 1962 వరకు కొనసాగించాలని చెప్పేసి చెప్తుంది. అది క్లియర్గా మనం పెద్ద మనుషుల ఒప్పందంలో చేర్చుకుంటాము. ఈ పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా మరి ఏ విధంగా పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాన్ని ఉల్లంఘించారు, ఇది 1969 ఉద్యమానికి ఏ విధంగా కారణమైందని చెప్పేసి మనం క్లియర్గా ప్రతి ఒక్క అంశాన్ని నేర్చుకుంటాము. నెక్స్ట్ టీఆర్సీ, తెలంగాణ రీజనల్ కమిటీ అంటాము. ఈ తెలంగాణ రీజనల్ కమిటీ అనేది పెద్ద మనుషుల ఒప్పందంలోని 9 మరియు 10 అంశాలను డిస్కషన్ చేశారు. దీంట్లో తెలంగాణ ప్రాంతీయ కమిటీలో 20 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఎన్నికవుతారు అనేది క్లాస్లో డిస్కషన్ చేస్తాము. ఈ తెలంగాణ రీజనల్ కమిటీకి మొదటి అధ్యక్షుడిగా కె అచ్యుతారెడ్డి ఉంటారు. సో దాని తర్వాత మళ్ళీ మనం పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలు, ఇది 1969 మూవ్మెంట్కి ఏ విధంగా కారణమైందని చెప్పేసి మనం ఈ మొదటి దశలో డిస్కషన్ చేస్తాము, అంటే తెలంగాణ భావన దశలో. నెక్స్ట్ తెలంగాణ సమీకరణ దశ. తెలంగాణ సమీకరణ దశ అనేది 1970 నుండి 1990 వరకు జరిగింది. దీంట్లో మొదటి అంశం మనం ఏంటంటే ముల్కీపై కోర్టు తీర్పుల గురించి డిస్కషన్ చేస్తాం. ఈ ముల్కీపై కోర్టు తీర్పులు అంటే హైకోర్టు ఏమని ఇచ్చింది, తర్వాత డివిజన్ బెంచ్ ఏ విధంగా స్టే విధించింది, దానిపైన మళ్ళీ మనకు అల్టిమేట్గా సిక్రీ గారి ఆధ్వర్యంలో 1972 అక్టోబర్ 3న మనకు ఫైనల్ జడ్జిమెంట్ అంటే ముల్కీ నియమాలు అనేవి రాజ్యాంగబద్ధమైనవి అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సో దాని బేస్ తర్వాత మళ్ళీ ఈ కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా జయాంధ్ర ఉద్యమం ఆంధ్ర వాళ్ళు లేవనెత్తడము, మళ్ళీ 1969లో ఇక్కడ డిస్కషన్ చేస్తే 1969లో అష్టసూత్ర పథకం వస్తుంది. 1969 ఏప్రిల్ 11న అష్టసూత్ర పథకంలోని అంశాలు ఏంటి అవి చాలా క్లియర్గా నేర్చుకోవాలి. మళ్ళీ క్లాస్ చెప్పేటప్పుడు క్లియర్గా ఒక్కొక్క అంశాన్ని మనం క్లియర్గా చెప్తాము క్లాస్లో. మళ్ళీ 6 సూత్రాల పథకం 1973 సెప్టెంబర్ 21. సో ఏ విధంగా వచ్చింది, అసలు దీంట్లో ఉన్న అంశాలు ఏంటి. దాని తర్వాత 5 సూత్రాల పథకం 1972 నవంబర్ 27. దీంట్లో ఉన్న అంశాలు డిస్కషన్ చేస్తూనే మళ్ళీ మనం జియో 16 గురించి నేర్చుకుంటాం. సో ఈ జియో 16 అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ జియో 16 అనేది బేసికల్గా జయభారత్ రెడ్డి కమిటీ అంటారు, దీన్ని ఆఫీసర్స్ కమిటీ కూడా అంటారు. దీంట్లో కమల్నాథన్, ఉమాపతిరావు అని చెప్పేసి 3 ఐఏఎస్ ఆఫీసర్లతో ఏర్పడినదే జయభారత్ రెడ్డి కమిటీ. సో ఈ జయభారత్ రెడ్డి కమిటీ తర్వాత సుందరేషన్ కమిటీ, ఆ సుందరేషన్ కమిటీ అడ్వైజ్ మేరకు ఏర్పడిందే ఈ జియో 16. ఈ జియో 16లో ప్రధానంగా ఏం చెప్తారు అంటే 1986 మార్చ్ 31 వరకు తెలంగాణలో ఉన్నటువంటి నాన్ మూలికలందరినీ వెనక్కి పంపించేయాలని చెప్పేసి చెప్తుంది. సో ఆ విధంగా మరి జియో 16 ఇంప్లిమెంట్ అయ్యిందా, దాని పట్ల ఏ విధంగా గొడవలు అయ్యాయి, అది తర్వాత ఉద్యమానికి ఏ విధంగా ఒక ఆయుధ వస్త్రం లాగా మారిందని చెప్పేసి జియో 16 గురించి క్లియర్గా డిస్కషన్ చేస్తాం. మళ్ళీ ఇదే జియో 16 మీద మీకు గిర్గ్లాని కమిషన్ వస్తుంది, 2001లో వస్తుంది. ఈ గిర్గ్లాని కమిషన్ రిపోర్ట్ ఏంటి అని చెప్పేసి మనం క్లాస్లో డిస్కషన్ చేస్తాం. తర్వాత నక్సలైట్ ఉద్యమం. సో తెలంగాణలో ఏ విధంగా నక్సలైట్ ఉద్యమం జగిత్యాలలో కానీ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో కానీ, సో ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో పెద్దపల్లిలో కానీ ఇట్లా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో జరిగినటువంటి ఉద్యమాల గురించి మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం 1980లో ఎన్టీ రామారావుని ఇందిరాగాంధీ ఏ విధంగా అవమానించారు, తనకు రాజ్యసభ సీట్ ఇవ్వకపోతే అతను ఒక ప్రాంతీయ పార్టీ పేరుతో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసి వితిన్ 9 monthsలో 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక మొదటిసారి ఒక స్థానిక కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా మనకు 1980sలో ఎవరు ఎన్టీ రామారావు ఉంటారు. సో ఈ ఎన్టీ రామారావు ఏ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి వనరులను అతను దుర్వినియోగం చేశాడు, తెలంగాణను ఏ విధంగా మోసం చేశాడు, అనుగుణంగా తెలంగాణ సంస్కృతి పైన దాడి చేసినటువంటి ఒక మూర్ఖుడు ఎన్టీ రామారావు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి అతిపెద్ద ద్రోహి. ఒక మూర్ఖుడు తెలంగాణ సంస్కృతి పైన దాడి చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు, టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు. ఈ ఎన్టీ రామారావు అనే వ్యక్తి ట్యాంక్ బండి పైన 32 విగ్రహాలు ప్రతిష్టాపన చేసి అందులో కనీసం తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ సగం విగ్రహాలు కూడా ఉండవు. మీరు గమనించినట్లయితే అవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి మోస్ట్ ఆఫ్ ఎక్కువ మొత్తంలో ఆంధ్ర ప్రాంతం చెందినటువంటి ఉంటాయి. మరియు తెలుగు భాషను ఏ విధంగా అవహేళన చేయడం అనేది మనం క్లియర్గా ఈ టీడీపీ ఎన్టీ రామారావు గవర్నమెంట్ నేర్చుకుంటాం. తర్వాత ఇతను నక్సలైట్లను ఏ విధంగా మోసం చేశాడు, సో చర్చల పేర్లతో కాల్పులు జరగడం, గ్రే హౌన్స్, ఇవన్నీ కూడా ఈ ఎన్టీ రామారావు హయాంలోనే జరిగినటువంటి సందర్భాలు. దాని గురించి మనం క్లియర్గా నేర్చుకుంటాం. తెలంగాణలో మద్యపానాన్ని ఏ విధంగా ప్రోత్సహించాడు, వాహిని పేరుతో ఏ విధంగా సారా ప్యాకెట్లను పంపిణీ చేశాడు అని చెప్పేసి మనం నేర్చుకుంటాం. తర్వాత ఆర్థిక సంస్కరణల గురించి కూడా చాలా క్లియర్గా నేర్చుకుంటాం. ఆర్థిక సంస్కరణలు తెలంగాణ పైన ఏ విధంగా ప్రభావం చూపించాయని చెప్పేసి మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం. దాని తర్వాత మళ్ళీ తెలంగాణ అస్తిత్వం కోసం మేధావుల చర్చలు. ఈ తెలంగాణ అస్తిత్వం కోసం మేధావుల చర్చలు ఏ విధంగా ఉన్నాయి, సో వాళ్ళు ఏ విధంగా
ఏ విధంగా తెలంగాణ ఉద్యమ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు, వాళ్ళు అందించినటువంటి సాహితీ సంపదను మేధస్సును మనమంతా కూడా ఇక్కడ డిస్కషన్ చేస్తాం. ఇదంతా కూడా రెండవ దశలో. తెలంగాణ సమీకరణ దశలో ప్రధానంగా మనం డిస్కషన్ చేసేటివి ముల్కీపై హైకోర్టు కోర్టు తీర్పులు, జయాంధ్ర ఉద్యమం ఏ విధంగా జరిగింది, 6 సూత్రాలు, 5 సూత్రాలు, జియో 610, నక్సలైట్ ఉద్యమం, టీడీపీ, ఆర్థిక సంస్కరణలు, తెలంగాణ అస్థిరత్వం కోసం మేధావుల చర్చలు. ఇవన్నీ కూడా రెండవ అంశంలో చర్చిస్తూనే ఇందులో మనం మర్చిపోయాం మళ్ళీ ఏంటంటే 1969 తర్వాత మనం 1969లో కొలిశెట్టి రామదాసు, అన్నబతుల రవీంద్రనాథ్ వీళ్ళు ఏ విధంగా 1969 ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మన తెలంగాణ ప్రజాసమితి అని చెప్పేసి మర్రి చెన్నారెడ్డి దానికి ఏ విధంగా అధ్యక్షులు అయ్యారు, తర్వాత అతను ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జరిగినటువంటి సంస్కరణలన్నీ గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం. నెక్స్ట్ మూడవ దశ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా 1990 నుండి 2014 వరకు. ఇందులో భువనగిరి సభ. ఈ భువనగిరి సభలో గద్దర్ పైన మొదటిసారి తెలంగాణ కోసం పాట పాడినందుకు అతని పైన కాల్పులు జరిపించడము. సో ఏ విధంగా భువనగిరి సభలో 1997 మార్చి 8-9 ఎక్కడ మార్చి 7-8-9 ఎక్కడ భువనగిరి సభలో అక్కడ సభ జరిగితే గద్దర్ పైన కాల్పులతో పాటు బెల్లి లలిత పైన కూడా హత్యకు కుట్ర పన్నారు. సో ఈ విధంగా భువనగిరి సభ దాని యొక్క తీర్మానాలు ఏంటి అని చెప్పేసి క్లియర్గా డిస్కషన్ చేస్తూ దాని తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమంలో కాస్తో కూస్తో తెలంగాణ రాష్ట్ర సాధనే ఒక ఎజెండాగా ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. సో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక రాజకీయ పార్టీగా ఉంటూ కేవలం ఒకే అంశం పైన తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి. సో ఈ టిఆర్ఎస్ ఏదైతే ఉన్నారో దీని అధ్యక్షులు కె చంద్రశేఖరరావు టీడీపీ నుంచి ఏ విధంగా బయటకు వచ్చాడు, అతని స్వార్థంతో బయటకు వచ్చాడా, లేదు అంటే అతనే తెలంగాణ ఉద్యమం కోసమే ఫైట్ చేయడానికి వచ్చాడు అనేది మన క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేస్తాము. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించినటువంటి వివిధ రాజకీయ కార్యక్రమాలతో పాటు కేసీఆర్ కీలక పాత్ర పోషించినటువంటి ఆమరణ నిరాహార దీక్ష గురించి కానీ అతను ఎన్నెన్ని సభలు పెట్టాడు, కరీంనగర్లో సినిమా గర్జన అని చెప్పేసి సో అవన్నీ కూడా క్లియర్గా డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ. సో ఈ శ్రీకృష్ణ కమిటీ 2010లో ఏర్పడింది. ఈ శ్రీకృష్ణ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి 6 అంశాలు ఏంటి అంటే 9 అంశాలపైన అధ్యయనం చేస్తుంది, 6 అంశాలు ఇస్తుంది. ఆ 6 అంశాలలో మొదటిది ఏంటంటే యథాతథ స్థితి కొనసాగింపు అంటారు. అంటే ఏంటి, ఇప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రాలకు రాజధానిగా ఏది ఉంచాలి, హైదరాబాదే ఉంచాలంటే విభజించొద్దని చెప్తారు. రెండవ అంశం కింద సీమాంధ్ర తెలంగాణను విభజించాలి, కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని చెప్పేసి. మూడో అంశం కింద రాయల తెలంగాణ, కోస్తాంధ్ర ఏర్పాటు చేయాలి. 4వ అంశం కింద మహా కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ని ఏర్పాటు చేయడము. 5వ అంశం కింద తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ను ఏర్పాటు చేసి 10 జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము. 6వ అంశం ఏం చెప్తారు, అసలు విభజనే అవసరం లేదు, ఇప్పుడున్నటువంటి దీనికి అదనంగా ఒక ప్రాంతీయ మండలిని మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్తారు. ఈ శ్రీకృష్ణ కమిటీ పైన ఏ విధంగా వ్యతిరేకత వచ్చింది తెలంగాణ ప్రజలలో, వాళ్ళు ఏ విధంగా తిరుగుబాటు చేశారు, మళ్ళీ తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఒక ఉవ్వెత్తున ఎగిసిపడింది. మళ్ళీ మనకు తెలంగాణ సాంస్కృతిక పునర్జీవం కార్యక్రమాలు అంటే ఇందులో కంప్లీట్గా సాంస్కృతిక కార్యక్రమాలు అంటే అది ఆట రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, పాట రూపంలో కావచ్చు, ఏ విధంగా తెలంగాణ సంస్కృతిని బతుకమ్మ పండుగను ఏ విధంగా వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, తెలంగాణ ప్రజలలో ఏ విధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తీసుకెళ్లారు, ధూమ్ధామ్ ఏంటి అని చెప్పేసి మనకు క్లియర్గా ఇక్కడ సాంస్కృతిక పునర్జీవ కార్యక్రమాలతో పాటు మిలియన్ మార్చు, సాగర ఆహారం ఇలాంటి ఒక ప్రజా ఉద్యమంలా జరిగినటువంటి కార్యక్రమాల గురించి మనం క్లాస్లో తెలుసుకుంటాము. 5వ అంశం ఏంటంటే తెలంగాణ అమరవీరులు. సో తెలంగాణ అనేది ఏర్పడిందే అమరవీరుల త్యాగాల పునాదుల పైన. వాళ్ళని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు, మదగదనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం, కోరుదన్నం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి. వాళ్ళని ఆ విధంగా మనం స్మరించుకుంటూ తెలంగాణ అమరవీరులు శ్రీకంఠచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, ఇషాన్, ఒక వేణుగోపాల్ రెడ్డి, సో వీళ్ళు ఏ విధంగా ఆత్మ బలిదానాలు చేశారు, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా వీళ్ళ యొక్క అమరత్వాలు ఏ విధంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసాయి,
చివరికి మన తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నాము, పార్లమెంటరీ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ కమిటీ ఉంటుంది. ఇందులో 108 సెక్షన్స్ ఉంటాయి, అదేవిధంగా 13 షెడ్యూల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేసుకుంటాము. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ఆట మాట పాట. తెలంగాణ ఉద్యమం కొంచెం నెమ్మదించినప్పుడు అందరినీ ఒక ఉత్తేజపరిచినటువంటి పాట ఏంటంటే, జనజాతరలో మన గీతం జయకేతనమయ్య గరాలి, జంజావారుద జన నినాదమై జయ గంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, జనగర్జల జనవీణ జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణ, జనజాతరలో మన గీతం జయకేతనమయ్య గరాలి అని చెప్పేసి ఈ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉద్యమ భావోద్వేగంతో బోధించినప్పుడే దాని యొక్క సారాంశం అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, తెలంగాణ ఉద్యమం మీకు ఎంత మేరకు మీకు నేర్పాలో, మీరు ఆ ఉద్యమాన్ని ఏ విధంగా చదవాలో కూడా ఆ ఉద్వేగాన్ని, ఆ భావోద్వేగాలను మన లెసన్స్లో కూడా అంతే విధంగా క్లారిటీతో ఉంటాయి. సో దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, దీనిని ఈ క్లాసెస్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి రెగ్యులర్గా తెలంగాణ ఉద్యమ క్లాసెస్ ఉంటున్నాయి. రాబోయే నోటిఫికేషన్స్ ఎస్ఐపిసిలు ఎవరైతే రాయబోతున్నారో సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యూట్యూబ్లో మన క్లాసెస్ వినాల్సిందే, ఖచ్చితంగా గుడ్ మార్క్స్ స్కోర్ చేయాల్సిందే. కాబట్టి ఈ క్లాసెస్ని మన యూట్యూబ్ ఛానల్ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. మీ నుంచి మాకు ఎక్కువ మద్దతు ఉన్నప్పుడు నేను ఇంకా అత్యంత ప్రోత్సాహంతో మీ క్లాసెస్ చెప్పగలుగుతాను. కాబట్టి ఈ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని మనం చాలా డీటెయిల్గా మనం డిస్కషన్ చేద్దాము క్లాసెస్లో. సో ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక సిలబస్. వీటితో పాటు ఇంకా అదనంగా మనం నేర్చుకుంటాము. సో మీకు ఓవరాల్గా ఒక ఐడియా కోసం మాత్రమే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీతో నేను డిస్కషన్ చేసిన. మళ్ళీ రేపటి నుంచి మన క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి. స్టార్టింగ్ విత్ ముల్కీ ఉద్యమం అండ్ ముల్కీ నాన్ ముల్కీ అనే అంశాలతో మనకు క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని అందరూ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.